కర్గి రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సామాజిక న్యాయ సమర బేరీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ప్రాణ సమానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మీనాక్షి నటరాజన్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోవడానికి విచ్చేసినందుకు వారికి అఖండ స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుల నేతృత్వంలో ఈరోజు బీసీలకు సామాజిక వాదం తీసుకురావాలని మన కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోపల అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు నిన్నటి నుంచి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి గ్రామ స్థాయి కార్యకర్తలతో, మండల స్థాయి కార్యకర్తలతో, జిల్లా స్థాయి కార్యకర్తలతో, శాసనసభ్యులతో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాలి, గత శాసనసభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు అందరు కూడా విచ్చేసి మనం 6 గ్యారెంటీలు ఇస్తాం, ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే మనమందరం కూడా కలిసి పల్లె పల్లెకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినాం. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, రోటీ కపడా మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ కనీస అవసరాలు ఏ విధంగా అయితే ఇందిరమ్మ చెప్పిందో దాన్ని నిజం చేస్తామని చెప్పినాం. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. చెప్పిన మాట ప్రకారం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేసిండు. అదేవిధంగా మనం రైతు భరోసా కింద మొన్న జరిగినటువంటి 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో కూడా, ఎంత భూమి ఉన్నా సరే, సన్నకారు రైతు అయినా పెద్ద రైతు అయినా సరే వారందరికీ కూడా మనము 12,000 రూపాయలు ఏడాదికి ఇచ్చే విధంగా 6,000 రూపాయలు వేసినాం. ఇంకొక 5-6 నెలలు అయితే మళ్ళొక 6,000 రూపాయలు వేయబోతున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తే దాన్ని 16,000 కోట్లు పెట్టి కొనసాగిస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, మహిళా సోదరిమణులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఈ విధంగా ఎన్నో పథకాలు గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇంటి బెడ్రూమ్ 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అని ఆడ కూడా ఆ ఊర్లో కూడా 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టియాలి. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినట్టే, ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆడ కాంగ్రెస్ పార్టీని గెలిపియండి రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పిండు. మీకు తెలుసు, మన గ్రామాల లోపల గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టినాం, మళ్ళీ ఇప్పుడు 3,500 ఇల్లు కడుతున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడిగిన, అన్న ఇంకొక 3,500 ఇల్లు ఇవ్వాలంటే ఇంకొక వారం 15 రోజులల్లా ఇంకా 3,500 ఇల్లు ఇస్తాడు. 7,000 ఇల్లు అంటే 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇల్లు, 350 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తుంది. రుణమాఫీ కింద 300 కోట్ల రూపాయలకు ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చింది. ఆల్రెడీ మనం రైతు భరోసా కింద 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చినాం. భూమి లేని నిరుపేద రైతులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ఏ విధంగా అయితే మనం పాదయాత్రలు చేసినాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను కొడంగల్, తాండూరు నుంచి కొడంగల్, పరిగి, వికారాబాద్ ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు మనకు భారత్ జోడో యాత్ర చేసిండో దాన్ని చేసుకొని మనం అధికారంలోకి వచ్చినామో, మీరందరూ కూడా పల్లె పల్లెలో ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తీసుకొచ్చి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాడు. జై కాంగ్రెస్! అందరూ కూడా చేతులు లేపి చెప్పాలి, చేతులు లేపండి. జై కాంగ్రెస్! చేతులు లేపి మరోసారి జై కాంగ్రెస్! ధన్యవాదాలు. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు సామాజిక న్యాయ సమర బేరీ కార్యక్రమానికి